రైట్ 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 జయరాం గారు, మీరు చెప్పండి ముందుగా ఈ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మీ కామెంట్ ఏంటి? దీంట్లో రెండు విషయాలను చూడాలండి. ఒకటి వచ్చేసేమో సరే ఎలక్షన్లు అయ్యే విధానాన్ని, ఎలక్షన్ల ప్రతిపాదాలని డెఫినెట్ గా అది మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, కొత్తగా కార్పొరేటివ్ కాలేజీల నుంచి వచ్చిన ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకు ఓటు వేసే లేదు. అంటే సహజంగా ఒక జిల్లా పరిషత్ స్కూల్ నుంచి, నేను అదే స్కూల్ నుంచి వచ్చాను, ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చేస్తే అది ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తుంటారు. ఏం చేయాలన్న దాన్ని మాకెవరు ఓటు వేయాలని నేర్పించలేదు. కానీ ఇప్పుడు కార్పొరేటివ్ కాలేజీ వాళ్ళకి ఏంటంటే స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతి దానికి కూడా. ఈరోజు అన్ని ఓట్లు వేస్ట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఓన్లీ స్పూన్ ఫీడర్స్ మాత్రమే ఉన్నారు తప్ప వీళ్ళు ఇన్నోవేటివ్ నాలెడ్జ్ లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఈ విషయాన్ని అయినా కూడా కార్పొరేటివ్ వ్యవస్థల్ని మనము ఎంకరేజ్ చేస్తున్నాం. కార్పొరేటివ్ హాస్పిటల్ని ఇప్పటికైనా ఎంకరేజ్ చేయకూడదు అనేది ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు, పార్టీలు ఏదైనా పర్వాలేదు, ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే ఇది కార్పొరేటివ్ కాలేజీలలో ఉన్నది ఓన్లీ స్పూన్ ఫీడింగ్ మాత్రమే. వాడికి ప్రతిదాన్ని ట్రైన్ చేయాలి. ఇదే విషయాన్ని నిన్న టీవీ లోపల అనేక సందర్భాల లోపల అక్కడుండే ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు. నేను నిన్నటి నుంచి అదే విషయాన్ని చాలా ఛానళ్లలో మాట్లాడాను. ఇప్పుడు కూడా అదే విషయం చెప్పదలుచుకున్నాను. అంటే మన విద్యా వ్యవస్థ ఈరోజు కూలిపోవడానికి గల కారణం ఏంటి అంటే రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ స్వార్థంతో ఉంది కాబట్టి, ప్రభుత్వాలు కమిషన్లతో బతుకుతున్నాయి కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ ని, ప్రజలందరినీ పక్కన పెట్టేద్దాం, గ్రాడ్యుయేట్స్ ని. అంటే గ్రాడ్యుయేట్ అంటే వాడికి అపారమైన నాలెడ్జ్ ఉంటుందనేది ఒకప్పుడు. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఎన్టీ రామారావు బిఏ, నందమూరి తారక రామారావు బిఏ, రాఘవేంద్రరావు బిఏ అంటే అమ్మ బిఏ చదవాలన్నా, బిఏ అంటే మస్తు ఉంటది, అది చదువుకుంటే బాగుంటది అనే థాట్ లో ఉండేవాళ్ళం. సరే నేను ఎంబీబీఎస్ చేశాను, ఆ తర్వాత పోస్ట్ గా చేశాను, డబుల్ పోస్ట్, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. అంటే ఆ డిగ్రీ అనేదానికి అంత విలువ ఉండేది, గ్రాడ్యుయేట్ అనేదానికి. ఈ రోజు గ్రాడ్యుయేట్ అనే దానికి విలువకపోవడం కానీ అసలు గ్రాడ్యుయేట్ అనే నాలెడ్జ్ లేకపోవడం ఈరోజు బాధాకరమైన విషయం. నిన్న చాలా మంది ఆఫీసర్లు వాళ్ళకు ట్రైన్ చేయాలి, నేర్పించాలి, ఓటు ఎట్లా. అరే గ్రాడ్యుయేట్ అనే వాడికి ఓటు ఎట్లా వేయాలో నేర్పియాలా? ఈరోజు 7th క్లాస్ పిల్లోడు దే ఆర్ స్పీకింగ్ వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. వాళ్ళతోనే మేము గవర్నమెంట్ స్కూల్ నుంచి తెలుగు మీడియం వచ్చి వచ్చిన వాళ్ళని కాంపిటేటివ్ పడలేము. అది ఎవ్రీబడీస్ నోస్. వాళ్ళకుండే వొకాబులరీ కానీ, వాళ్ళకుండే ఇండిపెండెన్స్ కానీ, వాళ్ళకుండే డీసెన్సీ కానీ, వాళ్ళకుండే ప్రజెంటేషన్ కానీ, దే ఆర్ వెరీ స్మార్ట్. కానీ ఈరోజు డిగ్రీలు చదివిన వాడికి కూడా ఈరోజు ఓటు వేయలేకపోతున్నాడు అని గల కారణాలు ఏంటి? దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది ఆలోచించండి వక్తలు. అంటే జయరాం గారు ఇప్పుడు డిగ్రీ, ఇంతకు ముందు ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళంతా, చెల్లని ఓట్లు వేసే వాళ్ళంతా ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూల్స్ లో, కాలేజీలో చదివి వచ్చిన వాళ్ళేమో. అది నేను అనుకోవటం లేదండి. ఇప్పుడు ఎంకన్నకు తెలుసు, మా శ్రీనాన్న తెలుసు, జగన్ కూడా తెలుసు, గవర్నమెంట్ కాలేజీలో ఉండేవాళ్ళం. మేమేంటంటే చెప్పులు లేకుండా నడిచిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు లేకపోయి ఉండొచ్చు, కానీ కొంత మెరుగైన పరిస్థితులు వచ్చింది. గవర్నమెంట్ కాలేజీలలో ఉండే వ్యవస్థ ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థతో పాటు అక్కడ చాలా ప్రణాళికబద్ధమైన ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనం మర్చిపోవద్దు. వాళ్ళ ప్లే గ్రౌండ్ కానీ, వాళ్ళు తీసుకునే విధానాలు కానీ, మీకు బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వీసెస్ ఎవరైనా తీసుకోండి, ఏ కార్పొరేటివ్ కాలేజ్ నుంచి వచ్చిన పర్సంటేజా, గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన పర్సంటేజ్ ఎంత? జస్ట్ సింపుల్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. మీకు శ్రీ చైతన్య నారాయణ ఇట్లాంటి కార్పొరేటివ్ కాలేజీలు చూసినట్టే ఓన్లీ ఎంబీబీఎస్ ను మన ఇంజనీరింగ్ టార్గెట్ చేసే వాళ్ళు తప్పితే మీకు సివిల్ యూపీఎస్సీని ఎక్కడ రాస్తున్నా లేదు, ఐఐఎం రాసిన అవసరం లేదు. మా పెద్దబాబు మొన్న వాడికి ఐఐఎం సీట్ వచ్చింది. సో వెరీ హ్యాపీ టు టెల్ ఆల్ ద పీపుల్. సేమ్ టైం వచ్చేసి వాడికి ఉన్న నాలెడ్జ్ ఎంత అంటే ఓన్లీ ఐఐఎం వరకు మాత్రం పరిమితమైంది. అంటే ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లో సీట్ రావడం కాదు, అంతకంటే వాడు ఇన్నోవేటివ్ గా ఆలోచించడం లేదు. దానికి బాధపడాల్సిందే. అంటే ఈ రోజు కార్పొరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న దరిద్రం ఏంటంటే ఇన్నోవేటివ్ అనేది లేదు. ఇది చాలా కీలకమైన అంశము. గవర్నమెంట్ స్కూల్ లోపల ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అందరం అది గవర్నమెంట్ పుణ్యం అన్న దానికంటే కూడా మన రాజ్యాంగం పుణ్యం.
అదే కార్పొరేటివ్ స్కూళ్ళలో కాలేజీలలో చూడండి, వాడు ఏం చదివిండో ఏం చదివిండో ఎవరికి తెలియదు. హాస్పిటల్స్ అంటే స్కూల్ అంతే. సో ఇది మాత్రము డిఫరెంట్ గా ఆలోచించాల్సింది. ఇది రానున్న రోజుల లోపల సొసైటీకి ఇప్పటికే చాలా స్పాయిల్ అయిపోయింది. రానున్న రోజుల లోపల ఈ ఉన్నది కూడా పోవడానికి అవకాశాలు ఉన్నాయి. సేమ్ టైం గవర్నమెంట్ వ్యవస్థను పరిశీలించాలి, పరీక్షించాలి, సేమ్ టైం అబ్జర్వ్ చేయాలి, కాపాడుకోవాలనే దాన్ని నేను చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1. నెంబర్ టూ ఇప్పుడు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ బి టీమా, బీజేపీకి ఏ టీమా, జెడ్ టీమా అనే విషయాలు కాదు. కాంగ్రెస్ కి అర్థం కావాల్సింది ఏంటంటే, మీ మీద ఉన్న ఇప్పుడు ఏదైతే అసంతృప్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఏ కారణాలైనా ఉండొచ్చు. చాలా కారణాలు నేను ప్రతిసారి మాట్లాడుతున్నాను, అవి ఈసారి కొంచెం విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కారణాలు పక్కన పెట్టేసి మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్. ఇప్పటికైనా మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఈ బి టీములు ఏ టీములు పక్కన పెట్టండి. రాజకీయంగా ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేయొచ్చు. కాకపోతే కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రయాణం చేసే అవకాశాలు లేవు. ఇది ఎవరిబడీస్ నోస్. ఎందుకంటే రెండు నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడం కోసం పుట్టిందే బీజేపీ, బీజేపీని దెబ్బ కొట్టడం కోసమే ప్రయాణం చేస్తున్నది కాంగ్రెస్. ఈ రెండు కలిసే అవకాశాలు ఉంటాయన్నా కూడా, బట్ ఐఎమ్ నాట్ అగ్రీడ్. చాలా మంది ఎవరైతే నమ్మరు కూడా. సో ఇక మిగతా ప్రాంతీయ పార్టీలకు ఆ స్వేచ్ఛ ఉంది. ఏ పార్టీతోనైనా కలిసి ప్రయాణం చేయొచ్చు, పని చేయొచ్చు. దానికి బి టీం ఏ టీం అనేది కాదు. మీ దగ్గర ఉండే క్రమశిక్షణ ఎంతవరకు ఉన్నది, మీ మినిస్టర్లు చేస్తున్న పనులు ఎంత, చేస్తున్న దోపిడీ ఎంత, మీ దగ్గర ఉన్న లాలూచి పడుతున్న అధికారులు ఎంత, అవకాశాల కోసం వెంపర్లాడుతున్న కింది స్థాయి నాయకులు ఎంత, దీని అంచనాలు వేయండి. ఈ రోజు మీరు కేటాయించిన పనుల లోపల ఎన్ని పనులు జరిగినాయి, ఎంత కేటాయింపులు చేశారు, ఎంత కమిషన్ల పేరు మీద పోయింది. ఈ రోజు స్ట్రైట్ గా రాష్ట్రాన్ని 40% కమిషన్లుగా ఈ రోజు ప్రజలు అభివర్ణిస్తున్నారు. పార్టీలకు ఇంతవరకు దమ్ములున్నాయని అనుకోవటం లేదు, ఎందుకంటే ఆ ప్రభుత్వాలు పార్టీలు ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి. ఈ రోజు ప్రజలు బహిరంగంగా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఫీల్ అవుతున్నారు. దానికి కారణాలు ఏంటి? ఎందుకు ప్రజలు ఇప్పుడు ఇంత వ్యతిరేకత వచ్చింది? 10 సంవత్సరాలుగా మూట కట్టుకున్న వ్యతిరేకత మీరు 1 సంవత్సరంలోనే మీ మీద వ్యతిరేకత వచ్చిందంటే గల కారణాలను ఒకసారి సెర్చ్ చేయండి. దానిపైన అవకాశాలు, మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నేను ఒకటి మాత్రం చాలా క్లియర్ చెప్తున్నాను, రానున్న రోజులలో కాంగ్రెస్ ఇక్కడ ప్లేస్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ కాంగ్రెస్ నాయకులు అంటే ఈరోజు ఒక దోపిడీదారులుగా ప్రజలు ఈ రోజు అనుకుంటున్నారు. దాన్ని ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి వినండి, కరెక్షన్ చేసుకోమని నేను సవినయంగా కాంగ్రెస్ పెద్దలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ 1 minute అండి, ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ బీజేపీ డెఫినెట్ గా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఓన్లీ అధికారం కోసమే కాకుండా ఇక్కడ ఉన్న డిఫిషియన్సీని కూడా టార్గెట్ చేస్తే ప్రజల్లో మీకంటూ ఒక స్పేస్ అనేది డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది. ఇక అది బీఆర్ఎస్ లోపల ఉన్న నెగిటివ్ మాకు వచ్చింది అనుకుంటే తప్పది. బీఆర్ఎస్ అనేది నెగిటివ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ పార్టీకైనా కాంగ్రెస్ కు చాలా నెగిటివ్ వచ్చింది, అలాగని ఇప్పుడు అధికారం రాకుండా పోయిందా అయింది. రేపు బీఆర్ఎస్ కూడా అధికారం రాకుండా పోద్దా అయింది. ఇది కాదు. ఇక్కడ అధికారం రావడం పోవడం అనేది పెద్ద వింత కాదు, అది పెద్ద నష్టం కూడా కాదు, లాభం కూడా కాదు. ఒక్కసారి ఓటమి అయినప్పుడే విజయానికి ఇంకా గొప్ప అవకాశాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది కేసీఆర్ గారు నమ్ముతారు, మా వెంకన్న నమ్ముతారు, నేను నమ్ముతాను, జగన్ నమ్ముతాడు. సో నెక్స్ట్ వచ్చేసి మన సీన్ నమ్ముతారు. అంటే ఇక్కడ ఓటమి అనేది మొత్తం జీవితం స్పాయిల్ అయినట్టు కాదు, డెఫినెట్ గా దాంట్లో ఒక గొప్పతనాన్ని తీసుకొస్తారు. దానికి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, మణిపూర్ లాంటి అంశాలు కానీ, ఇతర అంశాలు కానీ, ఇతర రాష్ట్రాల అంశాలు కానీ, సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ మూసీ నది పరిరక్షణ అంశం లోపల మనం డిలే చేస్తున్నాము, మన నర్మదా విషయం లోపల చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాం. దానికి ఏంది, మూసీ గొప్ప విషయం నేను అనటం లేదు. ఇలా దోపిడీ ఉంది, ఇలా దొంగలిన వాళ్ళు అవుతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పర్సనల్ విషయం ఉంది, రాజకీయ అవసరం ఉంది. ఇది గొప్పదని అనటం లేదు. దాంతో పాటు హైడ్రా లోపల అవకతవకలు ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలుసు. తిరుపతి రెడ్డికి ఉన్న వెసులుబాటు తెలుసు, ప్రజలకున్న నష్టం తెలుసు. కానీ ఇవన్నీ విషయంలో కూడా నేను మాట్లాడుతున్నా అంటే, మూసీ పరిరక్షించుకోవటం వల్ల, ఎస్ఎల్బిసి కెనాల్ పరిరక్షించుకోవడం వల్ల నల్గొండ ప్రజలకు నీళ్లు రావడంతో పాటు ఒక నోబుల్ కాదును కూడా మనం చేయించిన వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ రెండు ఇద్దరు కలిసి డిస్కస్ చేయండి, ప్రభుత్వాలుగా డిస్కస్ చేయండి, పార్టీలుగా మీరు ప్రజల్లోకి వెళ్ళి కొట్టారండి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత
ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ క్రమక్రమంగా బీజేపీ బలపడుతున్నట్టు అనిపిస్తోంది. ఎలా ఎదుర్కోబోతున్నారు? నాకు ఒకటి